ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. ఈ కార్యక్రమంలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. చెమట ఎక్కువగా పట్టడం, స్వేదాధిక్యత, హైపర్ హైడ్రోసిస్. బాగా ఎండగా ఉన్నప్పుడు, ఉక్కపోత వాతావరణంలో గడిపేటప్పుడు కనిపించే ప్రధాన సమస్య ఈ స్వేదాధిక్యత. ఎండలో పనిచేయటం, జిమ్లో ఎక్సర్సైజ్ చేయటం, ఉత్కంఠ భరితమైనటువంటి వాతావరణంలో ఉపన్యాసాలు ఇవ్వటం, ఇలాంటి పనుల వల్ల చెమట అనేది పుడుతుంది. ఇలాగ స్వేదం జనించటం సహజమే కాదు, ఆరోగ్యకరమైనటువంటి లక్షణం కూడా. అయితే ఒక్కొక్కసారి ఈ స్వేద ప్రవృత్తి అనియతంగా పెరుగుతుంది. అసాధారణ స్థాయిలో బాగా ఎక్కువగా చెమట పడుతుంది. ఇలాగ మరీ ఎక్కువగా చెమట పోస్తుంటే స్వేదాధిక్యత అంటారు. వైద్య పరిభాషలో హైపర్ హైడ్రోసిస్ అని పేరు. హైపర్ అంటే ఎక్కువ, హైడ్రోసిస్ అంటే నీళ్లు. స్వేదాధిక్యత అసౌకర్యాన్ని, చిరాకుని కలిగిస్తుంది. ఇంతేనా? కేవలం అసౌకర్యం, చిరాకే కాదు, అంతర్గత ప్రమాదకర పరిస్థితులను కూడా ఇది సూచిస్తుంది. ఈ వివరాలన్నీ ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం. అయితే వీటిని తెలుసుకోబోయే ముందు అసలు ఆయుర్వేదం ఏం చెప్తుంది, ఈ స్వేదాధిక్యత గురించి ఆయుర్వేద దృక్పథం ఏమిటి, ఇది తెలుసుకుందాం. వేడి వాతావరణం, వ్యాయామం, వ్యవాయం అంటే స్త్రీ పురుష సంగమం, ఇలాంటి పరిస్థితులలో స్వేదం తయారై శరీరాన్ని చల్లబరుస్తుంది అంటుంది ఆయుర్వేదం. శుద్ధతేయ అనే నేతి స్వేదాహ అని శాస్త్ర నిర్వచనం. దీని అర్థం ఆవిరయ్యే గుణం కలిగింది స్వేదం అని, ఆవిరవుతూ శరీరాన్ని చల్లబరుస్తుందని భావం. అయితే ఇది అతిగా తయారైనప్పుడు అప్పుడు సమస్య వస్తుంది. ఇలాగ స్వేదం ఎక్కువగా ఎప్పుడు పడుతుంది అంటే పిత్తం ప్రకోపించినప్పుడు పడుతుంది. కాబట్టి ఈ స్వేదాధిక్యత పిత్త ప్రకోప లక్షణం. దీనికి చక్కని చికిత్సలు ఉన్నాయి, అలాగే మూలికలు ఉన్నాయి, అలాగే చికిత్సా మార్గాలు ఉన్నాయి, ఉపశమన పద్ధతులు ఉన్నాయి. వీటిని మనం తెలుసుకోబోతున్నాం. అయితే వీటిని తెలుసుకోబోయే ముందు అసలు ఈ స్వేదాధిక్యత అనే సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎలాంటి అనుబంధ లక్షణాలు ఉంటాయి, ఎలాంటి చిహ్నాలు ఉంటాయి, వీటిని తెలుసుకుందాం. చెమట పట్టడం ఆరోగ్యవంతుల్లో కనిపించే సాధారణ లక్షణం అనుకున్నాం. ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ, మీరు బాగా వేడి వాతావరణంలో గడిపేటప్పుడు కానీ, లేకపోతే బాగా మానసిక ఉద్వేగాలకి లోనవుతున్నప్పుడు కానీ, ఇలాంటి సందర్భాల్లో అందరు వ్యక్తుల్లో కూడా ఈ చెమట అనేది పడుతుంది. మనకి సర్వశరీరగతంగా చెమట కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎక్కువగా మాత్రం ముఖం, అలాగే తల, అలాగే బాహుమూలలు అంటే చంకలు, అలాగే పాదాలు, అలాగే అరిచేతులు, వీటిలో చెమట ఎక్కువ కనిపిస్తుంది. చెమట పరిమాణం బాధితుల మానసిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మనం తీసుకునేటటువంటి ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మనం తాగేటటువంటి పానీయాల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు ఏదైనా మందులు వాడుతుంటే వాటి ప్రభావాన్ని బట్టి కూడా ఉంటుంది. అలాగే ఇంతకు ముందు నుంచి ఒకవేళ మీకు ఏదైనా డిసీజెస్ ఉంటే, వ్యాధులు కొనసాగుతుంటే వాటి ప్రభావాన్ని బట్టి కూడా ఈ చెమట పట్టడం అనేది ఉంటుంది. అలాగే మహిళలు అయితే హార్మోన్ల ఉత్పత్తి, ఇలాంటి వాటి ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని బట్టి ఈ చెమట ఎంత మొత్తాల్లో తయారవుతుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఇక చాలామందిలో ఈ స్వేదాధిక్యత అనువంశికంగా వస్తుంది, అంటే ఫెమిలియల్గా వస్తుంది. మీ కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే మీకు వస్తుందని అర్థం. ముఖ్యంగా అరికాళ్ళు, అరిచేతులు, వీటిలో చెమట పట్టడం అనే లక్షణం కుటుంబ లక్షణం కింద సంక్రమించే అవకాశం ఉంటుంది. స్వేద త్వచో దౌర్గంధ్యం కండుంచ అంటూ సుశ్రుత సంహిత ఈ స్వేదాధిక్యత వల్ల కలిగే లక్షణాలని చెప్పింది. అంటే ఏమిటి? స్వేదం వల్ల దుర్గంధం వస్తుంది, అంటే శరీరం ఒక రకమైన దుర్వాసన వేస్తూ ఉంటుంది, చెమటలు ధారలుగా గారుతూ ఉంటాయి, అలాగే దురద ఉంటుంది. ఇది సుశ్రుత సంహిత ఆనాడే చెప్పినటువంటి ఈ లక్షణ సముదాయం. అయితే ఈ సందర్భంగా స్వేదాధిక్యత గురించి తెలుసుకోబోయే ముందు
స్వేదాన్ని ఎక్కువ చేసేవి ఏమిటి? స్వేద గ్రంథులు. ఈ స్వేద గ్రంథుల గురించి, వీటి శరీర రచన, అలాగే శరీర క్రియ, అసలు ఈ స్వేద గ్రంథుల్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఇదంతా తెలుసుకుందాం. మన చర్మంలో 2 రకాల స్వేద గ్రంథులు ఉంటాయి. జాగ్రత్తగా వింటే మీకు ఈ కాన్సెప్ట్ మొత్తం క్లియర్ అవుతుంది. ఎక్రైన్ స్వేద గ్రంథులు, అలాగే రెండో రకం ఎపోక్రైన్ స్వేద గ్రంథులు. ఎక్రైన్ గ్రంథులు శరీరం మొత్తం కూడా వ్యాపించుంటాయి. ఉండటమే కాదు, చర్మపు ఉపరితలం మీద నేరుగా ఇలా డైరెక్ట్గా తెరుచుకుంటాయి. ఇక రెండోది ఎపోక్రైన్ గ్రంథులు అనుకున్నాం కదా, ఇవి తల, అలాగే బాహుమూలలు, అలాగే మర్మాంగాలు, ఇలాంటి రోమాలు ఎక్కువ సంఖ్యలో ఉండే శారీరక భాగాలలో కేంద్రీకృతమై ఉంటాయి. రెండో రకం ఎక్రైన్ స్వేద గ్రంథుల సంఖ్య 2 నుంచి 5 మిలియన్ల వరకు ఉంటుంది. శారీరక ఉష్ణోగ్రత పెరిగినప్పుడు స్వయంచోదిత నాడీ వ్యవస్థ అంటే అటానమస్ నర్వస్ సిస్టమ్ అప్రమత్తం అవుతుంది. ఎక్రైన్ గ్రంథుల్ని ఉత్తేజపరుస్తుంది, స్వేదం విడుదలని ప్రేరేపిస్తుంది. స్వేదం ఆవిరవుతూ శరీరాన్ని చల్లబరుస్తుంది. ఎక్రైన్ గ్రంథులు విడుదల చేసేటటువంటి చెమట్లో నీరు ఉంటుంది, ఉప్పు ఉంటుంది, విద్యుదావేశం ఉండేటటువంటి కొన్ని పదార్థాలు అంటే ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి శారీరక ద్రవ పదార్థాల సమతుల్యతని కాపాడుతూ ఉంటాయి. ఇక రెండో రకం అనుకున్నామే ఎపోక్రైన్ గ్రంథులు. ఇవి ఒక రకమైన కొవ్వు పదార్థాన్ని నేరుగా గ్రంథి నుంచి బయటికి వచ్చే మార్గం లోపలికి విడుదల చేస్తాయి. మానసిక ఒత్తిడి పెరిగిందనుకోండి, ఇలా పెరిగినప్పుడు ఎపోక్రైన్ మార్గం సంకోచించి కొవ్వుని చర్మం బయటికి నెడుతుంది. ఈ కొవ్వు కోసం బ్యాక్టీరియా చేరతాయి. దీంతో చెమటకి ఒక రకమైన ఘాటు వాసన అనేది తోడవుతుంది. సరే, ఇప్పుడు ఈ చెమట ఎక్కువగా పడుతుంది అనుకున్నామే, చెమట ఎక్కువగా కనిపించే శారీరక భాగాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తల గురించి. చాలామందికి తల నుంచి చెమట ధారలుగా గారుతూ ఉంటుంది. కొద్దిపాటి శ్రమకే చెమట పట్టడం అనేది మొదలవుతుంది. స్థూలకాయులలో మాత్రమే కాకుండా ఒకవేళ ఉద్రిక్తమైన పరిస్థితిని ఎదుర్కొనే వాళ్ళలో, అలాగే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనే వాళ్ళలో తలకు సంబంధించినటువంటి ఫేషియల్ హైపర్ హైడ్రోసిస్ అనేది కనిపిస్తుంది. పొడవుగా ఒత్తుగా ఉండేటటువంటి జుట్టుతో కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఇలాగ మహిళల్లో ఒకవేళ జుట్టు పొడవుగా ఉన్నా, ఒత్తుగా ఉన్నా, ఇలాంటి మహిళల్లో ఈ తల నుంచి చెమట గారుతూ ఉంటుంది. ముఖానికి ఏ కాస్త మేకప్ వేసుకున్నా కారిపోతుంది, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక చెమట ఎక్కువగా కనిపించే మరొక శారీర భాగం బాహుమూలలు, చంకలు. చాలామందికి చంకల్లో ఈ చెమట ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఏ మాత్రం టైట్గా ఉండేటువంటి డ్రెస్ వేసుకున్నా సరే సమస్య తీవ్రతరం అవుతుంది. ఈ డ్రెస్సుల మీద చెమట మరకలు తయారవుతాయి. బయట నుంచి ఇబ్బందిగా కనిపిస్తూ ఉంటుంది. గాఢమైనటువంటి రంగు ఉండేటువంటి దుస్తులు వేసుకున్నారనుకోండి, బాగా బ్రైట్ కలర్స్, ఇలాగా డార్క్ కలర్స్, బ్రైట్ కలర్స్ వేసుకునే వాళ్ళలో ఈ చంకల్లో చెమట పట్టడం అనే సమస్య మరింత స్పష్టంగా కనిపిస్తుంది. సింపాథెటిక్ నాడీ వ్యవస్థ అతిగా పనిచేయటం అనేది దీనికి కారణం. బాహుమూలల్లో విడుదలైనటువంటి ఈ చెమటకి బ్యాక్టీరియా చేరాయనుకోండి, అప్పుడు గాఢమైనటువంటి వాసన వస్తుంది. ఇలాగా బాగా ఘాటు వాసన కలిగించడంతో నలుగురిలో తిరగటానికి ఈ బాధితులు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక చెమట ఎక్కువగా కనిపించే మరొక శారీరక భాగం అరిచేతులు. చాలామందికి అరిచేతుల్లో అసాధారణ స్థాయిలో చెమట పడుతుంది. ఒకవేళ షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా, లేకపోతే పెన్నుతో పేపర్ మీద ఏదన్నా రాయాలన్నా బాగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చెమటలు గారిపోతూ ఉంటాయి. అన్నిటికీ మించి కార్ స్టీరింగ్ పట్టుకోవటం, లేకపోతే కంప్యూటర్ కీబోర్డ్ మీద టైప్ చేయటం, ఇలాంటి రోజువారీ పనులని సక్రమంగా చేయలేరు. ఎందుకంటే చెమట గారిపోతూ ఉంటాయి అరిచేతుల నుంచి. ఇది చిన్నతనంలోనే బయటపడుతుంది. ఇక ఈ చెమట ఎక్కువగా కనిపించే మరొక శారీరక భాగం అరికాళ్ళు. పాదాలకి చెమట పట్టే వాళ్ళు చెమట వాసనతో మహా ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఈ సమస్య ఉండే వాళ్ళకి ఎక్కువగా పాదాలకి అలాగే గోళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చెప్పులు జారిపోతూ ఉంటాయి. పాదాల అడుగున గుత్తులు నేల మీద పడుతూ ఉంటాయి. అంటే చెమటతో పాదాలు తడుస్తాయి కదా, చెప్పులు తీసి నడుస్తున్నప్పుడు అడుగుల గుర్తులు నేల మీద పడతాయి. పైగా సాక్స్లు అవి తీసి కూర్చున్నప్పుడు కానీ లోపల నుంచి ఒక రకమైన ఎలుకల వాసన వస్తూ ఉంటుంది. నలుగురు ఇబ్బంది పడుతూ ఉంటారు ట్రైన్ కంపార్ట్మెంట్లలో, థియేటర్లలో. ఈ సమస్య ఉండేవాళ్ళు బాగా అసౌకర్యానికి గురవుతూ ఉంటారు. సరే, మరి ఇంతటి ఇబ్బందులు కలిగించేటటువంటి ఈ స్వేద ప్రవృత్తి పెరగటానికి కారణాలు ఏమిటి, ఇది తెలుసుకుందాం. సాధారణమైనటువంటి వ్యక్తులలో మామూలు సందర్భాల్లో మెదడులో ఉండేటటువంటి హైపోథెలామస్ అనే భాగం స్వేద ప్రవృత్తిని నియంత్రిస్తూ ఉంటుంది, కంట్రోల్ చేస్తూ ఉంటుంది. హైపోథెలామస్ ఇది స్వేద గ్రంథులకి చేరే నరాలకి నాడీ సంకేతాలను పంపుతూ ఉంటుంది, నర్వ్ సిగ్నల్స్ని పంపుతూ ఉంటుంది. సింపాథెటిక్ వ్యవస్థలో భాగమైన ఈ నాడులు స్వేద గ్రంథుల్ని ఉత్తేజపరుస్తాయి, స్వేదాన్ని విడుదల చేసేలా చేస్తాయి. హైపర్ హైడ్రోసిస్లో ఏం జరుగుతుంది, ఈ ప్రక్రియ దెబ్బతింటుంది. అంటే ఈ కంట్రోల్ అనేది, ఈ సమన్వయం అనేది దెబ్బతింటుంది. స్వేద గ్రంథులు నాడీ సంకేతాల ఆజ్ఞల్ని పాటించవు. దీంతో ఈ స్వేదాధిక్యత అనేది వచ్చేస్తుంది. ఇది ఇక్కడ పాథోఫిజియాలజీ. స్వేద ప్రవృత్తిని హైపర్ హైడ్రోసిస్ అంటారు అనుకున్నాం. చెప్పుకున్నట్టుగా హైడ్రోసిస్ అంటే చెమట అని అర్థం, హైపర్ అంటే ఎక్కువ అని అర్థం. ఈ స్థితిని రెండు రకాల కింద మనం వివరణ సౌలభ్యం కోసం విభజించుకోవచ్చు. ఒకటి ప్రాథమికం, రెండు అన్యకారణజన్యం. ప్రాథమిక స్వేదాధిక్యతకి స్పష్టమైన కారణం అంటూ ఏదీ కనిపించదు. ఈ రకం స్వేదాధిక్యతలో తల, అలాగే హస్తపాదాలు, బాహుమూలలు ఇలాంటి ప్రత్యేకమైన భాగాల్లో మాత్రమే చెమట అనేది ఎక్కువ మొత్తాల్లో పుడుతూ ఉంటుంది. ఆహారం తీసుకోవటం లాంటి అప్రధాన సందర్భాల్లో ఈ స్వేదాధిక్యత అనేది కనిపిస్తూ ఉంటుంది. మీరు ఫుడ్ తింటూ ఉన్నారనుకోండి, ఇలాగా ధారగా చెమట గారిపోతూ ఉంటుంది. ఇక రెండో తరహా స్వేదాధిక్యత. కొన్ని రకాల అంశాలు దీనికి కారణం అవుతూ ఉంటాయి. ఈ రకమైనటువంటి సమస్య ఉండే వాళ్ళకి నిద్రలో కూడా ఈ చెమట పడుతూనే ఉంటుంది. పడుకున్నారనుకోండి, దిన్నంతా కూడా చెమటతో తడిచిపోతుంది. సరే, దీనికి అంటే ఈ అన్యకారణజన్య స్వేదాధిక్యతను కలిగించేటటువంటి ప్రకోపకరాలు ఏంటి, రిస్కులు ఏమిటి, వీటిని తెలుసుకుందాం. ఎందుకంటే వీటిని తెలుసుకున్నారనుకోండి, అప్పుడు ఈ హైపర్ హైడ్రోసిస్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ రిస్కుల్ని, ప్రకోపకరాలని తెలుసుకుందాం. ఒకటి వంశపారపర్యత. కొంతమంది మనుషులలో వంశానుగతమైన లక్షణం కింద ఈ స్వేదాధిక్యత అనేది వస్తూ ఉంటుంది. అరికాళ్ళు, అరిచేతులలో చెమట ఎక్కువగా పట్టడం అనేది దీంట్లో ప్రధాన లక్షణం. ఇక తర్వాత ప్రకోపకరమైన అంశం ఆహారాలు, పానీయాలు. మసాలాలు వాడే వాళ్ళలో, కారం ఇలాంటి బాగా ఎక్కువగా వినియోగించే వాళ్ళలో, ఘాటైన పదార్థాలను తీసుకునే వాళ్ళలో ఈ చెమట అనేది ఎక్కువ మొత్తాలలో పుడుతుంది. బాగా పొగలు గక్కుతున్నట్టు వేడిగా ఉండే పానీయాలని, కెఫీన్ ఉండేటటువంటి ఉత్పత్తుల్ని, మద్యం ఇలాంటి పిత్త ప్రకోప పదార్థాలని తీసుకునే వాళ్ళలో ఈ చెమట అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక తర్వాత ప్రేరకం మందుల దుష్ఫలితం. కొన్ని రకాల మందుల వల్ల ఈ స్వేదాధిక్యత అవాంఛనీయ లక్షణం కింద వ్యక్తమయ్యే అవకాశం ఉంది. మానసిక వ్యాధుల్లో కొంతమంది యాంటీసైకోటిక్ మందులు వాడుతుంటారు. అలాంటి వాళ్ళల్లో ఈ చెమట ఎక్కువ కనిపిస్తుంది. అలాగే మార్ఫిన్ ఇలాంటివి వాడుతూ ఉంటారు. అలాగే థైరాయిడ్ వ్యాధులకి థైరాక్సిన్ హార్మోన్ వాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళలో కూడా ఈ స్వేదాధిక్యత కనిపిస్తుంది. అలాగే నొప్పి కోసం యాస్పిరిన్ వాడుతూ ఉంటారు. అలాగే ఎస్టమినోఫిన్ ఇలాంటి మందుల వాడకం వల్ల ఈ చెమట అనేది ఎక్కువ మొత్తాల్లో విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఇక తర్వాత ప్రేరకం మెనోపాస్, రజోనివృత్తి. మెనోపాజ్ దశకి చేరుకున్నటువంటి మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ లోపం ఏర్పడుతుంది. దీంతో శరీరంలో బాగా పెనుమార్పులు అనేవి వచ్చేస్తాయి. అంటే శారీరక ఉష్ణోగ్రత పెరుగుతుంది. దాన్ని అనుసరించి చెమటలు పడతాయి. భరించలేనంత వేడిగా అనిపిస్తూ ఉంటుంది.
ఈ వరుస సంఘటనలు రోజు మొత్తంలో చాలాసార్లు రిపీట్ అవుతూ ఉంటాయి, సంభవిస్తూ ఉంటాయి. కొంతమందిలో రాత్రి వేళల్లో హఠాత్తుగా ఉన్నటువంటి చెమటతో ఒళ్ళు తడిసి ముద్దవుతుంది. ఇక తర్వాత ప్రేరకం పురుష హార్మోన్లు తగ్గటం. మగవాళ్ళల్లో పురుషులలో టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఉంటుంది. ఈ హార్మోన్ పరిమాణం ఒకవేళ తగ్గిందనుకోండి, అప్పుడు కానీ లేదా హైపోగొనాడిజం అని వృషణాల పనితీరు తగ్గిన సందర్భాల్లో కానీ శరీరంలో వేడిగా మంట రగులుతున్నట్టుగా అనిపిస్తుంది. అనిపించటమే కాదు, ఈ చెమట ఎక్కువ పట్టడం అంటే స్వేదాధిక్యత కూడా ఉంటుంది. ఇక తర్వాత ప్రేరకం రక్తంలో చక్కెర పరిమాణం తగ్గటం. దీన్ని వైద్య పరిభాషలో హైపోగ్లైసీమియా అంటారు. హైపోగ్లైసీమియా సమస్య రక్తంలో చక్కెర గణనీయంగా తగ్గిపోయినప్పుడు వస్తుంది. డయాబెటీస్ అంటే మధుమేహం ఉంటుంది కదా, దీనికోసం వాడేటటువంటి మందుల మోతాదు ఎక్కువైందనుకోండి, సాధారణంగా అప్పుడు ఇలాగ హైపోగ్లైసీమియా అనేది వస్తూ ఉంటుంది. దీంట్లో ప్రధాన లక్షణం ఏమిటి అంటే చెమట పట్టడమే. దాన్ని అనుసరించి ఇంకా ఇతర లక్షణాలు ఉంటాయి. అంటే వణుకు ఉంటుంది హైపోగ్లైసీమియాలో, నిస్త్రాణగా అనిపిస్తుంది, బాగా ఆకలిగా అనిపిస్తూ ఉంటుంది, కళ్ళు తిరుగుతున్నట్లుగా బయలు గమ్ముతున్నట్టుగా అనిపిస్తుంది, వికారం, ఇలాంటి లక్షణాలు కూడా అనుబంధంగా కనిపిస్తాయి హైపోగ్లైసీమియాలో. కొన్ని అరుదైన సందర్భాల్లో కొంతమందిలో ప్యాంక్రియాస్ ఎక్కువ మొత్తాల్లో ఇన్సులిన్ని విడుదల చేస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా ఇన్సులిన్ ఎక్కువైంది కాబట్టి హైపోగ్లైసీమియా వస్తుంది. హైపోగ్లైసీమియా వస్తుంది కాబట్టి చెమటలు పడుతూ ఉంటాయి. ఇక తర్వాత ప్రేరకం జ్వరం. సాధారణ స్థాయిని మించి శారీరక ఉష్ణోగ్రత పెరిగిందనుకోండి, అప్పుడు జ్వరం వస్తుంది. అదే కదా జ్వరం అంటే రైజ్డ్ బాడీ టెంపరేచర్. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటి వాటి కారణంగా సాధారణంగా జ్వరం వస్తుంది. ఇది మామూలుగా అందరికీ తెలిసిందే. అయితే అంతర్గత ఉష్ణోగ్రత పెరిగిందనుకోండి, అప్పుడు శారీరక విధులకి ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి శరీరం ఏం చేస్తుంది, సహజమైన పద్ధతిలో ఈ ఉష్ణోగ్రతను తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది, శరీరం స్వేదాన్ని అంటే చెమటను విడుదల చేస్తుంది. చెమట మరి విడుదలైన తర్వాత ఆవిరవుతుంది కదా, ఆవిరవుతూ శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది ఇక్కడ జరిగేటటువంటి ప్రక్రియ. అయితే శరీరం మరీ చల్లబడితే రక్త సరఫరా తగ్గుతుంది. అప్పుడు సూక్ష్మజీవులకి వ్యతిరేకంగా పోరాడేటువంటి ప్రతిరక్షక కణాల చేరిక తగ్గుతుంది. దీంతో ఇలాగా అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి మరీ చల్లబడితే శారీరక ఉష్ణోగ్రతను పెంచడానికి తిరిగి వణుకు వస్తుంది. ఇలాగా ఒకదాన్ని అనుసరించి మరొకటి శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. బాగా క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘవ్యాధులు, ప్రాణ ప్రమాద జ్వరాలు, ఇలాంటి వాటిలో ఈ తంతు నిరంతర ప్రాసనం కింద మారుతుంది. ఈ నేపథ్యంలో స్వేద ప్రవృత్తి ప్రధాన లక్షణం కింద కనిపిస్తుంది. అంటే చెమట పట్టడం అనేది ఒక మెయిన్ సిమ్టమ్ కింద కనిపిస్తుంది క్రానిక్ డిసీజెస్లో. ఇక మరొక ప్రేరకం థైరాయిడ్ గ్రంథి పనితీరు అసాధారణ రీతిలో పెరగటం. హైపర్ థైరాయిడిజం అంటారు. థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి పరిమితికి మించి పెరిగిందనుకోండి, వైద్య పరిభాషలో హైపర్ థైరాయిడిజం అని పేరు. ఇలాంటి సందర్భాల్లో శారీరక విధులన్నీ కూడా అసాధారణ రీతిలో పెరుగుతాయి. అంటే పల్స్ పెరుగుతుంది, అలాగే రెస్పిరేషన్ పెరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది. ఇలాగా దీంతోపాటు బరువు తగ్గుతారు, గుండె స్పందన అపక్రమంగా తయారవుతుంది, ఒత్తిడిగా అనిపిస్తూ ఉంటుంది, శరీరంలో వేడిగా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలతో పాటు ఈ హైపర్ థైరాయిడిజంలో స్వేదాధిక్యత కూడా ప్రధాన లక్షణం కింద ఉంటుంది. అంటే చెమట ఎక్కువ పడుతుంది. ఇక తర్వాత ప్రేరకం గుండెపోటు. హార్ట్ అటాక్ అంటే ఏమిటి అంటే గుండెకి రక్త సరఫరా నిలిచిపోవటం. ఇలా నిలిచిపోవటం మూలాన గుండె కండాలు కొంతమేర దెబ్బతింటాయి. ఇదే హార్ట్ అటాక్ అంటే. ఈ గుండెపోటులో ఛాతిలో పట్టేసినట్టు ఉంటుంది, ఛాతి లోపల అవయవాలని ఇలాగ మెలి పెడుతున్నట్టుగా నొప్పి వస్తుంది. ఈ నొప్పి ఈ ఛాతి నుంచి భుజం లోపలికి అంటే ఎడం భుజం లోపలికి, బాహు పై భాగానికి, అలాగే వీపు లోపలికి వ్యాపిస్తుంది నొప్పి, ఆయాసం ఉంటుంది. ఇవి సాధారణంగా గుండెపోటు లక్షణాలు. అయితే ఈ లక్షణాలే కాకుండా దుస్తులు తడిసిపోయేంతగా చెమట పడుతుంది. అంటే ఒక నీళ్ల బకెట్ గుమ్మరించుకున్నట్టుగా మొత్తం ఒళ్ళంతా తడిసి ముద్దవుతుంది, చెమట పడుతుంది హార్ట్ అటాక్లో. ఈ లక్షణ సముదాయం కనిపిస్తున్నప్పుడు వెంటనే అప్రమత్తం అవ్వాలి, వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. అందలేదనుకోండి వైద్య సహాయం, ప్రాణ ప్రమాదం జరుగుతుంది. ఇక తర్వాత ప్రేరకం క్షయవ్యాధి.
అలాగే కాలేయ వ్యాధులు. ఎక్కువ కాలం నుంచి దగ్గు కొనసాగుతూ ఉందనుకోండి, సాయంత్రాలు జ్వరం వస్తూ ఉందనుకోండి, అలాగే బరువు తగ్గిపోతూ ఉన్నారనుకోండి, రాత్రి వేళల్లో చెమట పోస్తూ ఉందనుకోండి, క్షయవ్యాధిని అనుమానించాలి. కాబట్టి మీరు క్షయవ్యాధిని అనుమానించడానికి ఈ అన్ని లక్షణాలు మీకు సహాయపడతాయి. ఎక్కువ కాలం నుంచి దగ్గు రావటం 15 రోజులకి మించి, సాయంత్రాల పూట్ల జ్వరం వస్తూ ఉండటం, బరువు తగ్గిపోవటం, రాత్రి వేళల్లో చెమట పోస్తూ ఉండటం, ఇవన్నీ ఉంటే క్షయవ్యాధిని అనుమానించాలి. టీబీ జబ్బు లొంగినట్లే లొంగుతుంది, మళ్ళీ తిరగబెడుతుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇలాగా తిరగబెట్టడం చూస్తూ ఉన్నాం. కాలేయ సంబంధ సమస్యల్లో కూడా ఈ అధిక చెమట అనేది మనం చూస్తూ ఉంటాం. ఇక తర్వాత ప్రేరకం మలేరియా. శరీరాన్ని కుదిపేస్తున్నట్టు చలి వస్తుంది మలేరియాలో. ఇది ప్రధాన లక్షణం. అందుకే వాడుక భాషలో మలేరియా జ్వరాన్ని చలి జ్వరం అంటారు. చలి ఉంటుంది, చలి ఉంటుంది కదా, మరి చలిని వణుకుని అనుసరించి మళ్ళీ చెమటలు పడతాయి. ఈ చెమటలు పడటం కూడా ఈ మలేరియా జ్వరంలో ప్రధాన లక్షణమే. మలేరియాని వ్యాప్తి చెందించేటువంటి దోమ కాటికి గురైన తర్వాత శరీరంలో మలేరియా జ్వరపు లక్షణాలు కనిపించడానికి 8 రోజుల నుంచి ఒక్కోసారి ఏడాది వరకు కూడా పడుతుంది. మలేరియా జ్వరానికి కారణమైనటువంటి సూక్ష్మజీవుల జీవిత చక్రాన్ని ఆధారం చేసుకొని ఈ లక్షణాల ప్రదర్శనలో, అభివ్యక్తిలో వ్యత్యాసాలు ఉంటూ ఉంటాయి. మలేరియాకి గురైనప్పుడు ప్రధానంగా వణుకుంటుంది, తలనొప్పి ఉంటుంది, వాంతులు ఉంటాయి, వికారం ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కలిసికట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఉష్ణోగ్రత తగ్గిపోయి తిరిగి పెరుగుతూ ఉంటుంది. ఇలాగా తగ్గిపోవటం, తిరిగి పెరుగుతూ ఉండటం, ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఉష్ణోగ్రత తగ్గినప్పుడల్లా విపరీతంగా చెమట పడుతూ ఉంటాయి. ఈ లక్షణాలు 48 నుంచి 72 గంటలకు ఒకసారి తిరగబెడుతూ ఉంటాయి. ఇక తర్వాత ప్రేరకం కొన్ని రకాల క్యాన్సర్లు. క్యాన్సర్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో శారీరక విధులకి ఆటంకం కలుగుతుంది. దీంతో చెమటలు పడతాయి. ముఖ్యంగా లుకీమియా, లింఫోమా ఇలాంటి క్యాన్సర్లలో చెమట పట్టడం అనేది ప్రధాన లక్షణం కింద కనిపిస్తుంది. సరే, ఈ సమస్య మీకుంది, స్వేదాధిక్యత. చెమటే కదా అని అశ్రద్ధ చేశారు. ఏం జరుగుతుంది? కొన్ని సమస్యాత్మక పరిణామాలు చోటు చేసుకుంటాయి, కొన్ని కాంప్లికేషన్లు, కొన్ని చిక్కులు వస్తాయి. వీటిని తెలుసుకుందాం. స్వేద ప్రవృత్తి అంటే చెమట అనేది ఎక్కువగా అసాధారణ స్థాయిలో జరుగుతున్నప్పుడు చాలా రకాల ఇక్కట్లు, సమస్యలు వస్తూ ఉంటాయి. వీటి మీద అవగాహన ఉండటం చాలా అవసరం. ఇలాంటి ఇక్కట్లలో ముఖ్యమైనది ఫంగల్ ఇన్ఫెక్షన్స్. స్వేదాధిక్యత ఉండేటటువంటి మనుషులకి బూజుకు సంబంధించినటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఫంగస్ జాతులు ఏమిటి? తేమగా, నులివెచ్చగా ఉండేటువంటి వాతావరణంలో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాగా చెమట ఎక్కువ పడుతుంది కాబట్టి ఈ ఫంగస్ ఎక్కువ పెరుగుతుంది. బూట్ల లోపల ఇన్సోల్స్లో, అలాగే లోదుస్తుల పైన ఈ ఫంగస్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకు పెరుగుతుంది అంటే ఇవి చెమటతో తడుస్తూ ఉంటాయి, లోదుస్తులు కానీ అలాగే బూట్ల లోపల ఇన్సోల్స్ కానీ. కాబట్టి ఈ కారణంతోనే పాదాల గోళ్ళ మీద, అలాగే గజ్జల్లో చాలామందికి ఫంగస్ తయారవుతూ ఉంటుంది. ఫంగస్ ఇన్ఫెక్షన్ మొదట్లో తెల్లటి మచ్చలాగా మొదలవుతుంది. ఇన్ఫెక్షన్ పెరిగే కొద్దీ చర్మం లేదా గోరు లోపల పొరల్ని దెబ్బతీస్తుంది, ఉపరితలాన్ని గరుగ్గా తయారు చేస్తుంది. ఒకసారి గోరు అనేది ఈ గోరు తలం నుంచి విడిపోవచ్చు కూడా. విడిపోయి ఈ చుట్టుపక్కల చర్మం కమలవచ్చు, ఎర్రగా తయారవచ్చు. కొన్ని సందర్భాలలో చేపల వాసన పోలినటువంటి వాసన కూడా వస్తూ ఉంటుంది. ఇక తర్వాత కాంప్లికేషను గగ్గురు గోళ్ళు తయారవటం, పాదాలు మీద బూజు తయారవటం, ఎత్రిట్ ఫుట్. చెప్పులు లేకుండా స్విమ్మింగ్ పూల్స్లో క్రీడలు ఆడుతూ ఉంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళకి సాధారణంగా ఎక్కువగా ఈ పాదాలకు సంబంధించిన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కారణాన్ని దృష్టిలో పెట్టుకొని పాదాల చర్మానికి వచ్చే ఈ ఫంగల్ వ్యాధిని ఎత్రిట్ ఫుట్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. చెమటతో ఈ వ్యాధి అనేది తీవ్ర రూపాన్ని దాలుస్తుంది. సాధారణంగా ఈ ఎత్రిట్ ఫుట్ ముందుగా పాదాల వేళ్ల సందులలో స్టార్ట్ అవుతుంది, క్రమంగా పాదం అంచుకి వ్యాపిస్తుంది. చర్మపు పగుళ్ళకి, దురదకి ఇది కారణం అవుతుంది.
చర్మాన్ని దళస్థల కింద మారుస్తుంది, బాగా దళసరిగా మారుస్తుంది, పెచ్చులు ఊడిపోయేలాగా చేస్తుంది. ఇక తర్వాత కాంప్లికేషను గజ్జల్లో ఫంగస్ తయారవటం, జాక్ ఇచ్. ఇలాగ స్వేదాధిక్యతను అశ్రద్ధ చేస్తే ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. గజ్జల్లో తయారయ్యేటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ని జాక్ ఇచ్ అనే పేరుతో పిలుస్తారు. ఇది చెమట కారణంగా ఉధృత రూపం దాలుస్తుంది. అంటే చెమట ఎక్కువ పడితే గజ్జల్లో దురద ఎక్కువ అవుతుంది, మంట ఎక్కువ అవుతుంది, చర్మం ఒరుసుకుపోతుంది, తొడల మీద ఎర్రగా దద్దురు కనిపిస్తుంది. అలాగే పిరుదుల మీద కూడా కదుములు తయారవుతాయి, దురదగా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ జాక్ ఇచ్ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి ఒకళ్ళ నుంచి మరొకళ్ళకి వ్యాపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తిగత వస్తువుల్ని వేరే వాళ్ళు వాడుకోవటం, లేకపోతే వ్యక్తిగత వస్తువుని పంచుకోవటంతో ఈ జాక్ ఇచ్ అనేది వ్యాపిస్తూ ఉంటుంది. ఇక తర్వాత కాంప్లికేషను బ్యాక్టీరియా సంబంధిత ఇన్ఫెక్షన్లు, పులిపిరికాయలు రావటం. ఈ స్వేదాధిక్యత వల్ల, అంటే ఎక్కువగా చెమట పట్టడం వల్ల చర్మం పైన కేశాల కుహరాలలో బ్యాక్టీరియా చేరతాయి. చిన్న చిన్న పొక్కుల్ని కలిగించే అవకాశం ఉంటుంది ఈ బ్యాక్టీరియా. అలాగే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని ఇది పెరుగుతుంది. ఇది పెరగటం వల్ల పులిపిరికాయలు కూడా వస్తూ ఉంటాయి. అందుకే చెమట ఎక్కువగా పట్టే వాళ్ళలో, లావుగా ఉండే వాళ్ళలో ఈ పులిపిరికాయలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, మీరు గమనించే ఉంటారు. ఇక తర్వాత కాంప్లికేషను చెమటకాయలు తయారవటం, దద్దురు తయారవటం. ఈ స్వేద గ్రంథులు బయటికి తెరుచుకునే రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలు మూసుకుపోయినప్పుడు అప్పుడు చెమటకాయలు తయారవుతాయి, దద్దులు కూడా తయారవుతాయి. చెమట చర్మం కింద చేరటంతో నీటితో నిండినటువంటి పొక్కులు తయారవుతాయి చర్మం కింద. ముఖ్యంగా మెడ మీద, వీపు పైభాగంలో, ఛాతీ భాగంలో, భుజాల మీద, ఈ శారీరక భాగాల్లో చెమటకాయలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. బాగా ఉక్కపోతగా ఉందనుకోండి, లేదా గాలి ఆడకుండా బిగదీసుకుపోయినట్టు ఉందనుకోండి, అప్పుడు ఈ చెమటకాయల సమస్య ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లల్లో ఈ సమస్య ఎక్కువ. అలాగే మందపాటి డ్రెస్సులు వేసుకున్నప్పుడు కానీ, లేదా ఎండల వేడికి జ్వరం వచ్చినప్పుడు కానీ, ఇలాంటి తోడైనప్పుడు చర్మం పైన ఈ దద్దురు అనేది తయారవుతుంది. సరే, మీకు ఈ అధిక చెమట అనే సమస్య ఉంది, ఏం చేయాలి? దీనికి కొన్ని సూచనలు ఉన్నాయి, సలహాలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత గురించి మీకు చెప్పాలి. చెమట వల్ల మలినాలు శరీరం మీద పెరిగిపోతాయి. చర్మ సంబంధమైనటువంటి సమస్యలతో పాటు అనేక రకాల ఇక్కట్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. నలుగు పిండితో 2 పూట్ల కూడా స్నానం చేస్తూ ఉండండి. వెంట్రుకలు తేమని, అలాగే జిడ్డుని బంధిస్తాయి, చెమట వాసన పెంచుతాయి. కాబట్టి ఈ బాహుమూలల్లో, అలాగే ప్రైవేట్ పార్ట్స్లో పెరిగే ఈ వెంట్రుకల్ని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండండి. ఇక పాదాల పరిశుభ్రత, దీని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. స్నానం చేసిన తర్వాత కానీ, కాళ్ళు కడుక్కున్న తర్వాత కానీ పాదాలని ఆరబెట్టుకోకుండా అశ్రద్ధ చేయకండి. చేస్తే పాదాల వేళ్ల మధ్య మిగిలిపోయిన ఈ తేమ కారణంగా ఫంగస్ పెరుగుతుంది. దీన్ని నివారించడానికి మీరు ఏం చేస్తారు? పాదాలను ఎప్పుడూ పొడిగా, పరిశుభ్రంగా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోండి. కొబ్బరి నూనెకి కర్పూరం కలపండి, కలిపి ఈ పాదాలకు రాసుకోండి, మసాజ్ చేసుకుంటూ ఉండండి. ఇక రోజువారీ వ్యక్తిగత పదార్థాల వినియోగం గురించి కూడా మీరు తెలుసుకోవాలి. మనం రోజువారీగా పాదరక్షలు వినియోగిస్తూ ఉంటాం, బూట్లు వాడుతూ ఉంటాం, సాక్స్లు వేసుకుంటూ ఉంటాం, అలాగే అనేక వ్యక్తిగత పదార్థాలని, వస్తువుని వాడుతూ ఉంటాం. ఇవి తోలు, నూలు, ఉన్ని ఇలాంటి సహజ పదార్థాలతో చేసిన వాటిని వాడుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది? పాదాలకి బాగా గాలి తగులుతుంది, చెమట ఆరిపోతుంది. అదే నైలాన్ సాక్స్ను వాడారనుకోండి, సింథటిక్ పదార్థాలతో తయారైనటువంటి చెప్పులను వాడారనుకోండి, అప్పుడు చెమట ఆరదు, పెరిగిపోతుంది, దీంతో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి సహజ పదార్థాలతో తయారైనటువంటి చెప్పులు, బూట్లు, సాక్స్లు వీటిని వాడండి. ఇక బూట్ల జతని వాడాల్సిన విధానం గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ప్రతిరోజు ఒకే బూట్ల జతని వాడకండి. 2 లేదా 3 జతల్ని తయారుగా ఉంచుకోండి.
రోజు మార్చి రోజు వీటిని వాడుతూ ఉండండి. ఇలా చేస్తే బోట్ల లోపలికి చేరిన చెమట పూర్తిగా ఆరిపోతుంది. రాత్రిపూట ఈ బోట్ల లోపల ఉండే ఇన్సోల్స్ని బయటికి తీయండి, ఆరబెడుతూ ఉండండి. ఇక పాదాలను కాపాడుకోవాల్సిన విధానం గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఉదయం నుంచి సాయంకాలం వరకు బిగుతైనటువంటి పాదరక్షలతో పాదాలను బంధించి ఉంచకండి. అప్పుడప్పుడు ఈ పాదాలను గాలికి ఆరబెడుతూ ఉండండి. ఒకవేళ మీరు ఆఫీసులో పనిచేస్తున్నారనుకోండి, అప్పుడు చెప్పుల్ని విడిచి పని చేసుకుంటూ ఉండండి. ఇక దుస్తుల ఎంపిక, దీని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. చెమట పీల్చుకునేటువంటి దుస్తుల్ని మీరు ఎంచుకొని వాడుకోండి. అంటే కాటన్, ఉన్ని, పట్టు ఇలాంటివి మంచివి. వీటితో ఈ చర్మానికి గాలి తగులుతూ ఉంటుంది. వ్యాయామం చేసేటప్పుడు కూడా ఈ సూచన మీరు గుర్తుపెట్టుకోండి. దుస్తుల్ని లూజ్గా ధరించండి. ఇక సేద తీరటం, రిలాక్సేషన్, వీటి గురించి మీరు ప్రత్యేకంగా తెలుసుకోవాలి. యోగా, ధ్యానం, బయోఫీడ్బ్యాక్, కళారాధన, హాబీలు ఇలాంటివి మీ శరీరాన్ని, మనసుని సేద తీరుస్తాయి, ఒత్తిడి నుంచి బయటపడేలా చేస్తాయి. ఇలా ఒత్తిడి నుంచి ఎప్పుడైతే మీరు బయటపడతారో అప్పుడు మీకు ఈ ఎక్సెసివ్ స్వెట్టింగ్, స్వేదాధిక్యత అనేది తగ్గుతుంది. అలాగే ఆహారంలో మీరు చేసుకోవాల్సిన మార్పులు చేర్పుల గురించి కూడా మీరు తెలుసుకోవాలి. వెల్లుల్లి, మసాలాలు, కెఫీన్ ఇవి ఉండేటటువంటి ఉత్పత్తుల్ని, పదార్థాన్ని వాడకండి. ఎందుకంటే శారీరక జీవక్రియ వీటితో వేగవంతం అవుతుంది. దీంతో చెమట ఎక్కువ పడుతుంది. అందుకే సాధ్యంత వరకు కూడా ఈ ఉత్ప్రేరకాలను మానేయండి. సాత్విక ఆహారం తీసుకుంటూ ఉండండి. అలాగే మాంసాహారం, కోడిగుడ్లు, సోయా ఉత్పత్తులు, చాక్లెట్లు, వేరుశనగలు వీటిని కూడా బాగా తగ్గించి తీసుకోండి. అయితే మీరు తీసుకోవాల్సిన పదార్థాలు కొన్ని ఉంటాయి. రాడిష్ బాగా తీసుకోండి, ముల్లంగి వీటిని తీసుకోవటమే కాదు, రాడిష్, ముల్లంగి ఈ రసాన్ని మీరు లోపలికి తీసుకోవడంతో పాటు బయటకు అప్లై చేస్తుంటే శరీర దుర్గంధం తగ్గుతుంది. అలాగే జింకు ధాతు లోపం వల్ల కూడా ఈ దుర్గంధం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జింకు ఉండే ఆహారాలను బాగా తీసుకోండి. అంటే దోసకాయ, తోటకూర, శతావరి ఇలాంటి వాటిని ఎక్కువ తీసుకోండి. రోజుకి 8 నుంచి 12 గ్లాసుల నీళ్లు తాగుతూ ఉండండి. వాతావరణ పరిస్థితులను బట్టి ఈ నీళ్ల మోతాదుని మీరు నిర్ణయించుకొని తీసుకుంటూ ఉండండి. ఇక శారీరక బరువు, దీని గురించి మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి. స్థూలకాయలలో పోషకతత్వాలు కొవ్వు రూపంలో పేరుకుపోయి ఉంటాయి. మాంసకృతులు, పిండి పదార్థాల కంటే కొవ్వులో శక్తి నిల్వలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మీరు గమనించే ఉంటారు, కొవ్వును మండించారనుకోండి, కొవ్వు మండినట్లుగా పిండి పదార్థాలు మండవు. అంటే దాంట్లో కొవ్వులో క్యాలరీస్ ఎక్కువ. కొవ్వు పచన క్రియకి లోనయ్యేటప్పుడు దాని నుంచి బయటపడేటటువంటి శక్తి వేడి రూపంలో విడుదలవుతుంది. దీన్ని తగ్గించుకోవడానికి శరీరం ఏం చేస్తుంది? చెమటని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అందుకే ఎక్కువ బరువుని తగ్గించుకుంటే అప్పుడు ఈ చెమట పట్టడం అనేది తగ్గుతుంది. అధిక బరువుని తగ్గించుకుంటే చెమట పట్టడం తగ్గుతుంది. ఇక ఈ సందర్భంగా ప్రస్తుతం ఈ స్వేదాధిక్యతకి లభిస్తున్నటువంటి ఇతర వైద్య విధానాల చికిత్సలు, వాటి పరిమితి, ఇది ముందు తెలుసుకుందాం. స్వేదాధిక్యత సమస్యకి ఈ మధ్యకాలంలో బోట్యులినం టాక్సిన్ అని, అంటే బోటాక్స్ అంటారు, ఈ పదార్థాన్ని ఇంజెక్షన్ రూపంలో ఇవ్వటం గురించి, అలాగే అయాంటోఫోలిసిస్ అని ఒక రకమైనటువంటి విద్యుత్ శక్తిని పంపించి ఈ స్వేద గ్రంథుల్ని అచేతనం చేయటం గురించి, అలాగే సింపాథెక్టమీ అనే శస్త్రచికిత్స గురించి, నరాల్లో సంకేతాలని చేరవేసేటటువంటి ఎస్టిల్ కోలిన్ని అడ్డుకునే యాంటీ కోలినర్జిక్ మందుల్ని ప్రయోగించడం గురించి వైద్యశాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు. అయితే వీటన్నిటితో కూడా అవాంఛనీయ లక్షణాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణంగా స్వేదాధిక్యతలో యాంటీ పర్స్పిరెంట్లని, అలాగే డియోడరెంట్లని వాడుతూ ఉంటారు. అయితే వీటితో కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఉదాహరణకి యాంటీ పర్స్పిరెంట్తో ఏం జరుగుతుంది? కాంటాక్ట్ డెర్మటైటిస్ వస్తూ ఉంటుంది. అలాగే డియోడరెంట్లో ఏం జరుగుతుంది? ఈ డియోడరెంట్లు చర్మాన్ని ఆమ్లయుక్తంగా మార్చేస్తాయి. పైగా ఇవన్నీ కూడా స్వేద ప్రవృత్తిని అడ్డుకోలేవు. కాబట్టి ఈ నేపథ్యంలో సురక్షితమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇప్పుడు ఆసక్తికరమైన విషయానికి వస్తున్నాం.
ఈ స్వేదాధిక్యతకి, ఈ అధిక చెమట అనే సమస్యకి ఆయుర్వేద చికిత్సా వ్యూహం ఎలా ఉంటుంది తెలుసుకుందాం. ఆయుర్వేదంలో ఈ సమస్యకి చక్కని సురక్షితమైన పరిష్కారాలు ఉన్నాయి. స్వేదాధిక్యత సాధారణంగా పిత్త ప్రకోపం వల్ల ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి పిత్తహార చికిత్సలు అవసరం అవుతాయి. స్నానం, మంచి గంధం వంటి అనులేపాలని రోజువారీగా వాడటం, పర్పాటకం, వేప ఇలాంటి స్వేదహార ఔషధాలను వాడటం దీనికి పరిష్కారాలుగా ఆయుర్వేద గ్రంథం సుశ్రుత సంహిత సూచిస్తుంది. ఇక అతి ముఖ్యమైన విషయానికి వస్తున్నాం. స్వేదాధిక్యతకి ఆయుర్వేద ఔషధాలు. ఈ చెమట ఎక్కువ పట్టడం అనే సమస్యకి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. తుంగముస్తలు, వట్టివేళ్లు, పర్పాటకం, మంచి గంధం, కురువేరు, ప్రవాళం, మోతీ భస్మం, గుడూచి సత్వం, ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి ఔషధులు. అయితే ఇవి పనిచేసే తీరు ఒక్కొక్కళ్ళలో ఒక్క రకంగా ఉంటుంది. ఎందుకంటే మనందరం ఒకే రకంగా ఉండం. కుటుంబంలో కూడా అందరూ ఒకే మాదిరిగా ఉండరు. జన్యుపరమైనటువంటి తేడాలు ఉంటాయి. కాబట్టి ముందు మీ నాడిని చూడాల్సి ఉంటుంది, మీ తత్వాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది, మీ ప్రకృతిని తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే వ్యాధి స్థాయిని, మీ శక్తిని పరిగణించాలి. ఇతర వ్యాధుల ప్రభావం ఏ మేరకు ఉందో కూడా చూడాలి. ఆ తర్వాత ఈ ఔషధాల్లో మీకు సరిపోయేటటువంటి ఔషధాన్ని మళ్ళీ తగిన పత్యాపత్యాలతో, సరైన అనుపాన సహపానాలతో, సరైన మోతాదుని, నిర్ణీతమైన కాల వ్యవధిని నిర్ణయించి సూచించాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాగా అన్ని కోణాల నుంచి దీన్ని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు వ్యక్తిగతంగా వచ్చి కలవాల్సి ఉంటుంది. ఇలాగా ఈ అధిక చెమట అనే సమస్యని, దానివల్ల వచ్చేటటువంటి ఇక్కట్లని సంపూర్ణంగా, సునాయాసంగా, నిశ్శేషంగా, నిస్సంశయంగా జయించవచ్చు. చూసారా? ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. Phone 9177445454.